దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా పేరుగాంచిన కాకినాడ నగర అభివృద్ధికి కారకుడు ముత్తా గోపాలకృష్ణ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన కొండయ్యపాళ్లెం ఫ్లైఓవర్ను మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ ముత్తా గోపాలకృష్ణ కృషితోనే కాకినాడ నగరం అన్నింటా అభివృద్ధి చెందిందన్నారు. తనకు రాజకీయ గురువులు ఎంతమంది ఉన్నప్పటికీ అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది ముత్తా గోపాలకృష్ణను చూసే నేర్చుకున్నానన్నారు. ఈ నగరాభివృద్ధికి విశేష కృషి చేసిన ముత్తా గోపాలకృష్ణకు కానుకగా ఈ నూతన బ్రిడ్జ్కు ఆయన పేరు పెట్టుకోవడం జరిగిందన్నారు. అనంతరం ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో కాకినాడ నగరానికి 3 బ్రిడ్జిలను మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. వాటిలో 2 బ్రిడ్జిలు పూర్తి కాగా ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ కొండయ్యపాళ్లెం బ్రిడ్జ్ మాత్రం అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చొరవతో ఈ బ్రిడ్జ్ పూర్తి చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్, వైసీపీ కాకినాడ నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న, విద్యాసాగర్, బాలత్రిపుర సుందరి, ఆలయ కమిటీ చైర్మన్ పెద్ది రత్నాజీ, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కాకినాడ నగర ప్రముఖులు పాల్గొన్నారు. పత్రికా సమావేశానికి ఇచ్చేసేటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2,500 రూపాయలు పెన్షను 3,000 రూపాయలు పెంచే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి కాకినాడపట్నం రావటం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం, ఆ కార్యక్రమాన్ని కాకినాడపట్నం ప్రజలందరూ కూడా సక్సెస్ చేయటం, పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని ప్రాజెక్టులని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏదైతే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి కొండపాలెం ఫ్లైఓవర్ ఉందో సుమారు 75 కోట్ల రూపాయలతో ఆ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసి అది కాకినాడపట్నం ప్రజలకి అందించడం జరిగింది. అదేవిధంగా కళాక్షేత్రం రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్, మా ఫ్రూటి కుమార్ గారి పేరు పెట్టిన కళాక్షేత్రం సుమారు 20 కోట్ల రూపాయలతో చేసిన కళాక్షేత్రాన్ని అది కూడా నిన్న కాకినాడపట్నం ప్రజలకు అందించడం జరిగింది. వరల్డ్ క్లాస్ స్కేటింగ్ కట్టాం కాకినాడలో. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇండియాలోనే ఎక్కడ లేదు. ఇండియాలోనే ఎక్కడ ఇండోర్ స్కేటింగ్ అన్నది లేదు. వైజాగ్లో ఇటువంటి స్కేటింగ్ 2 ఉన్నా ఇండోర్ స్కేటింగ్ అన్నది ఎక్కడ లేదు. అటువంటిది సుమారు 9.4 కోట్ల రూపాయలతో ఇండోర్ స్కేటింగ్ రింగ్ని కూడా వైఎస్ఆర్ ఇండోర్ స్కేటింగ్ రింగ్ని మేము కట్టుకోవడం జరిగింది. అది నేను ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇనాగ్రేట్ చేసాం. కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి ఉందో చాలా పురాతనమైన హాస్పిటల్, చాలా ఫేమస్ హాస్పిటల్. ఇన్ని ప్రభుత్వాలు మారినా, ఇంతమంది ముఖ్యమంత్రులు చేసినా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో గుండెకి సంబంధించి వైద్యం లేదు ఇప్పటివరకు. అటువంటిది మా జగన్మోహన్ రెడ్డి గారు క్యాత్ ల్యాబ్ని ప్రారంభించి అక్కడ గుండెపోట్లు వచ్చేవాళ్ళకి కూడా సౌకర్యంగా వైద్యం అందించాలి అని క్యాత్ ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది. అది కూడా కాకినాడ చుట్టుపక్కల వాసులకు అందరికీ కూడా చాలా ఉపయోగకరం. అదేవిధంగా ఒక ట్రామా కేర్ సెంటర్ కూడా ప్రారంభించాం. అది కూడా సుమారు 7.5 కోట్ల రూపాయలతో ఒక ట్రామా కేర్ సెంటర్. అంటే ఎవరికైనా అంతకుముందు ఏమైనా యాక్సిడెంట్లు అయితే క్యాజువాలిటీకి వచ్చేవారు, కానీ ఈరోజు డైరెక్ట్గా ఎవరికైనా ఇబ్బంది ఏమైనా అయితే యాక్సిడెంట్ కేసులు ఉన్నాయి ఏమన్నా ట్రామా కేర్ సెంటర్కి వచ్చి ట్రామా కేర్ సెంటర్ కూడా మీకు కట్టించడం జరిగింది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి